నిన్న బిట్ 2లో ద్యుతి గుణం అనగానేమి అని బిట్ 2 ఇచ్చాను కదండి. దానికి ఏంటంటే మెరిసే గుణం అంటే స్టీల్, మనకి ఐరన్, అవి లోహాలు ఉంటాయి కదా, ఆ లోహాలన్నిటికీ కూడా ద్యుతి గుణం ఉంటుంది అన్నమాట, మెరిసే గుణం ఉంటుంది. కానీ కొన్ని చర్యల వల్ల ఈ మెరిసే గుణాన్ని ఐరన్ కొన్ని లోహాలు అనేవి కోల్పోతాయి అన్నమాట. మళ్ళీ ఎప్పుడు ఆ మెరిసే గుణం అనేది బయటపడుతుంది అంటే దాన్ని ఖండించినప్పుడు, ఆ లోహాన్ని ఖండించినప్పుడు మాత్రమే ఆ మెరిసే గుణం బయటపడుతుంది. ద్యుతి గుణం అనగానేమి మెరిసే గుణం. ఇది అయిన తర్వాత నెక్స్ట్ సెకండ్, ఇప్పుడు థర్డ్ వన్ అండి. థర్డ్ బిట్ చూడండి. థర్డ్ బిట్ స్థరణీయత అనగానేమి పలచటి రేకులుగా తయారయ్యే గుణం, మెరిసే గుణం, సన్నని తీగలుగా తయారయ్యే గుణం, తమ గుండా ఉష్ణాన్ని ప్రసరింపచేసే గుణం.